హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము మేము. బాల్టిమోర్ అనే సిటీలో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టెంపుల్. ఇది యాక్చువల్గా న్యూ టెంపుల్, కొత్తది. ఇంతకుముందు ఇక్కడ పాతది ఉండేది. సో ఇక్కడ కొత్తది బిల్డ్ చేశారు. మేమైతే సండే రోజు వచ్చాము. ఇక్కడ సండే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇది ఇన్సైడ్ టెంపుల్, మీరు చూడవచ్చు ఇక్కడ దేవుళ్ళు. మేము వచ్చేసరికి ఇక్కడ లెక్చర్ జరుగుతుంది. ఇక్కడ పండగలప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కృష్ణాష్టమి అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ వేరే సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కింద బ్యాంక్వెట్ హాల్ ఉంది. దాన్ని మనము బుక్ చేసుకొని ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. బర్త్డేస్ కానీ ఇంకా వేరే ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రీస్ట్ సర్వీసెస్ కూడా ఉంది. మనము ప్రీస్ట్ బుక్ చేసుకొని అదే అన్నప్రాసన, హెయిర్ కటింగ్, పెళ్ళిళ్ళు అట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఫుడ్ క్యాటరింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే గార్లిక్ అండ్ ఆనియన్ లేకుండా చేస్తారు. టేస్ట్ బాగుంటుంది. సో అవేం లేవని మనకు తెలియని కూడా తెలియదు. ఇక్కడ కర్టన్స్ వేశారు. లోపల దేవుణ్ణి అలంకరించి హారతికి రెడీ చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి చిన్న షాపు, టెంపుల్ లోపల ఉంటుంది. సో ఇక్కడ అన్నీ కూడా పూజ ఐటమ్స్, ఇవి పూజ కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి వేరే దగ్గర అంటే వెస్ట్ వర్జీనియాలో ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. అక్కడ కౌస్ ఉంటాయి. సో అక్కడ నుంచి వీళ్ళు నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది ప్యూర్ ఆవు నెయ్యి అన్నట్టు. అలాగే హనీ కూడా వాళ్ళ అక్కడ టెంపుల్ నుంచే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అన్నట్టు. ఈయన వచ్చేసి ఇస్కాన్ ఫౌండర్ అయిన. సో ఈయన పేరు వచ్చేసి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో యాక్చువల్గా ఈయననే ఇస్కాన్ స్టార్ట్ చేసిండు. ఈయన ఫౌండరు. ఈయన న్యూయార్క్లో స్టార్ట్ చేసిండు ఫస్ట్. 1966లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 650 టెంపుల్స్ ఉన్నాయి వీళ్ళకు 6 కాంటినెంట్స్లో. ఇస్కాన్ అంటే ఫుల్ ఫాము ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఇక్కడ చూడొచ్చు పైన మొత్తము హరే కృష్ణ హరే రామ అని రాసుంది. సో ఇది వచ్చేసి ఫుడ్. ఇది వాళ్ళు ప్రసాదం అంటారు, బట్ యాక్చువల్గా ఫుల్ మీల్ ఇస్తారు. ఇది ఫ్రీ ఫుడ్ ఇక్కడ. సో మనం కావాలంటే మనము ఫుడ్ డొనేట్ కూడా చేయొచ్చు. లేదంటే గ్రోసరీస్ కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాలంటీర్సే. ఈ వాలంటీర్స్లో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో యాక్చువల్గా ఫుడ్ ఇలా ఉంటుంది. అన్నము, పప్పు, ఫ్రూట్స్, ఒక స్వీట్, కర్రీ ఇలా ఉంటుంది అన్నట్టు. గార్లిక్ అండ్ ఆనియన్ అయితే వీళ్ళు అసలు వాడరు. సో మామూలుగా కృష్ణ భక్తులు ఎవరైనా కానీ అవి అయితే తినరు అసలు. ఇక్కడ హారతి టైము. మళ్ళీ ఇక్కడ కర్టెన్స్ ఓపెన్ చేస్తున్నారు. కృష్ణుడిని మంచిగా అలంకరణ చేశారు. ఇప్పుడు హారతి టైం అన్నట్టు.
చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.